శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గల దేవుని మహిమ తేజస్సు మరియు ఆయన మూర్తిమంతంనై ఉన్నవాడు మెస్సా, ద బ్రైట్నెస్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ది ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్. మెస్సియా ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడై ఉన్నాడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, అల్ఫా ఒమేగా, మొదటివాడు, కడపటివాడు, ఆది అంతంనై ఉన్నవాడు, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను, సంఘమునకు ఆయనే శిరస్సు. ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు, అగ్నిజ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు, దావీదు తాలపు చెవి కలిగిన వాడు, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియమైన త్రియేక దేవుని సంగమా, బైబిల్ విశ్వాసులారా, కోల్స్ టీవీ, ప్రైస్ హెచ్డి టీవీ ఛానల్స్ ద్వారా పరిశుద్ధ ఆరాధనలు, పరిశుద్ధ లేఖన సందేశం వీక్షిస్తూ వింటున్న వ్యూయర్స్, లిజనర్స్ అండ్ నెటిజన్స్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున పరిశుద్ధ దినపు శుభములు, ఆశీర్వాదములు మనకందరికీ కలుగునుగాక. ఈ సగేషియస్, సాల్విఫిక్, స్ప్లెండరస్ సీజన్ శుభములు, ఆశీర్వాదములు మనకందరికీ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ లేఖనాల్లో మెస్సానిక్ మిస్టరీస్ అనే అంశంను ఆదికాండము 1వ పదం నుండి ప్రారంభించి ధ్యానించడం జరుగుతుంది. మరొకసారి ఆ మొదటి సెంటెన్స్ను గుర్తు చేయాలని ప్రేరేపింపబడి ఉన్నాను. ఆదికాండం మొదటి సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ సెంటెన్స్లోనే మెస్సానిక్ ఇంప్లికేషన్ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆయన ఆదియు అంతంనై ఉన్నవాడు, మొదటివాడు, కడపటివాడు. సమస్తము ఆయన మూలంగా కలిగెను, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆది అన్న పదము వింటూ ఉన్నప్పుడే మెస్సా మనకు గుర్తుకొస్తాడు. కనుక పరిశుద్ధ లేఖనములు మెస్సాతో ప్రారంభించబడి ప్రకటన గ్రంథంలో మెస్సాతోనే ముగించబడుతుంది. అంటే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవునికి ఇంపార్టెన్స్ లేదని కాదు. తండ్రి అయిన దేవుడు యెహోవా, పరిశుద్ధాత్మ దేవుడు, వారిద్దరి ఫండమెంటల్ ఫైనల్ పర్పస్ ఫర్ హ్యుమానిటీ ఈజ్ ద మెస్సా. ఆ సంగతి నేను అనేక మార్లు మీకు ప్రకటన గ్రంథంలో సూచిస్తుంటాను. మరొకసారి గమనించండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చివరి సెంటెన్స్. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. యేసును గూర్చిన ప్రవచనం లేక యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం. ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ ఈజ్ ద మెస్సా. కనుక ఈ ఉదయకాలంలో మరొకసారి పరిశుద్ధ లేఖనాల్లో మెస్సానిక్ ఇంప్లికేషన్స్ గురించి మనమందరము కలిసి ధ్యానిస్తాం. గతంలో ఈ సందేశంను ధ్యానించినప్పుడు ఫస్ట్, సెకండ్ చాప్టర్స్లో ఉండిన మెస్సానిక్ ఇంప్లికేషన్స్, ఆ తర్వాత ద గ్రేట్ బిబ్లికల్ క్యారెక్టర్స్లో ప్రత్యక్షపరచబడిన మెస్సానిక్ ఇంప్లికేషన్స్ను ధ్యానించడం జరిగింది. మోసెస్ అండ్ ద మెస్సా, జోసెఫ్ అండ్ ద మెస్సా, డేవిడ్ అండ్ ద మెస్సా. దావీదులో ప్రత్యక్షపరచబడిన మెస్సియా మర్మములను గురించి గతంలో ధ్యానించడం జరిగింది. ఒక అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన వ్యక్తి పరిశుద్ధ లేఖనాల్లో దావీదు. అందుకు కారణం నేను అనేక మార్లు సూచిస్తూ ఉన్న లేఖన భాగం అపోస్తలుడైన పౌలు చేసిన ప్రసంగ. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, పౌలు అంతియొకలో చేసిన ప్రసంగం. 22వ వచనం.
తరువాత అతనిని తొలగించి, అనగా సౌలును తొలగించి, దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశంలన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఇటువంటి టెస్టిమనీ ఎవరిని గురించి కూడా చెప్పబడి ఉండలేదు పరిశుద్ధ లేఖనాలు. యోబు భూమి మీద గొప్పవాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను, స్త్రీలు కన్న వారిలో గొప్పవారు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ దావీదును గురించి ఇంగ్లీష్లో చాలా సౌండ్ సెంటెన్స్ ఉంది. హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్. దావీదు నా హృదయానుసారుడు. అంత మాత్రం కాకుండా ఉద్దేశంలన్నీ నెరవేర్చునని అతన్ని గూర్చి చెప్పాను. స్కాలర్స్ అందరికీ ఒక క్వశ్చన్, దావీదు దేవుని హృదయానుసారుడు అన్న స్టేట్మెంట్, ఆ టెస్టిమనీ దేవుడే ఇచ్చినప్పుడు బత్షెబాతో పాపము చేస్తాడని తెలియదా అని. ఈ రోజు వరకు నో ఆన్సర్ టు దట్ క్వశ్చన్. బత్షెబాతో పాపము చేయక ముందే దావీదు నా హృదయానుసారుడు అని దేవుడైన యెహోవా సెలవిస్తున్నప్పుడు ఎంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అది. ఈ రోజు వరకు క్వశ్చన్ చేస్తున్నారు స్కాలర్స్. అయితే పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడిన మాట, ఒక బత్షెబా విషయంలో తప్ప అన్ని విషయంలో దావీదు యథార్థవంతుడుగా ఉన్నాడు. దావీదులో ఉండే యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, హీ షల్ యాక్సెప్ట్ ది సిన్స్. పాపము ఒప్పుకొని తీరుతాడు. ప్రాబ్లం ఏంటంటే, మనము ఆ సిచ్యువేషన్లో ఉన్నాము. అసలు పాపము ఒప్పుకునే ఆ క్యారెక్టరిస్టికే పరిశుద్ధ లేఖనాల్లో కావాల్సింది. అదొకటే నా నుండి పరిశుద్ధ లేఖనంలో దేవుడు కోరుకునే ఒకే ఒక డిజైర్ ఆయనది, మనము పాపం ఒప్పుకోవాలి. ఎంతవరకు అంటే, దావీదు రచించిన కీర్తనలో అనేక చోట్ల పాపపు ఒప్పుకోలు గురించి రాయబడింది. ఎందుకు ఆ సంగతి మనము అంతగా గుర్తిస్తున్నామంటే, దిస్ ఈజ్ ది సీజన్. పాపములను క్షమించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అన్న పరిశుద్ధ లేఖనం. ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆ తర్వాత మంచి సందేశం గమనించండి. అపోస్తల కార్యంలోనే 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదును గురించి చెప్పిన తర్వాత వెంటనే ఒక 1000 years తర్వాత స్టోరీని అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తున్నాడు. అతని సంతానం నుండి, దావీదు దేవుని హృదయానుసారుడు, ఆయన ఉద్దేశంలన్నీ నెరవేర్చువాడు అని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాను అని 1000 years జంప్ అవుతున్నాడు పౌలు తన ప్రసంగంలో. దావీదు ఉండింది క్రీస్తుకు పూర్వం 1000వ శతాబ్దంలో, 1000 BCలో ఉండినవాడు దావీదు. నెక్స్ట్ సెంటెన్స్లో, అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుగు యేసును పుట్టించాను. 1000 సంవత్సరంలో స్టోరీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ పాల్. డేవిడ్ని గురించి ఎందుకు ప్రశంసిస్తున్నాడంటే, అట్టి వ్యక్తిలో నుండి యేసుక్రీస్తు ఉద్భవించడం. ఎందుకు ఆ డేవిడ్కు అంత ప్రిఫరెన్స్ అంటే, దేవుని హృదయము దావీదు హృదయం ఒకటే. అంత దివ్యమైన టెస్టిమనీ కలిగిన భక్తుడు లేడు. మహాభక్తుడు దావీదు. రాయబడిన మాట, దావీదును కనుగొంటిని. సెర్చ్ జరిగింది పాలస్తీనా దేశంలో, గలిలయ, సమరయ, యూదయ ప్రాంతాల్లో సెర్చ్ చేస్తున్నాడు దేవుడు. ఏ వంశంలో నుండి, ఏ వ్యక్తిలో నుండి రక్షకుడు రావాలి. సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద రీసెర్చ్ జరిగినప్పుడు దావీదును కనుగొంటిని. ఐ హ్యావ్ ఫౌండ్ డేవిడ్. మేరీని గురించి కూడా మనం ఆలోచించినట్లయితే, ఎంతోమంది కన్యకలు ఉన్నారు. యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం వెలువడింది, కన్యక గర్భవతి కుమారుని కన్ను. ఆ సూచక క్రియ అది ఊర్ధ్వలోకం కంటే ఎత్తైనది, పాతాళ లోకం కంటే లోతైనది. అంటే టోటల్ యూనివర్స్లో ద గ్రేటెస్ట్ సైన్ ఈజ్ ది సైన్ ఆఫ్ వర్జిన్స్ బర్త్. అటువంటి సైన్ ఎప్పుడు జరగదు, ఒకేసారి జరుగుతుంది. నేను అనేక మార్లు గుర్తు చేస్తున్నట్లు, యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రతి ఒక్కటి యూనిక్, అల్టిమేట్, అబ్సల్యూట్, పర్ఫెక్ట్, ఇన్ఫైనైట్. కనుక అటువంటిది ఒకేసారి జరుగుతుంది. డేవిడ్ లాంటి ఒక చాయిస్, మరియను
దేవుడైన యెహోవా చేసినట్లు పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడింది. ఆ ప్రవచనం వెలువడిన వెంటనే కన్యకలందరూ దే బికేమ్ అలర్ట్. అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను కన్యకను, నా గర్భంలో నుండి మెస్సయా రావాలి. ఆ ఊర్ధ్వలోకం కంటే ఎత్తైన సూచక్రియ, పాతాళ లోకం కంటే లోతైన సూచక్రియ నా లైఫ్లో జరగాలి అని కన్యకలు అనేకులు ట్రై చేసినారు. వై మేరీ ఓన్లీ అని ఆలోచించినట్లయితే, ప్రభునందు పిల్లారా, టు మెయింటైన్ ఫిజికల్ వర్జినిటీ ఈజ్ పాసిబుల్. శరీర సంబంధమైన కన్యాత్వంను కాపాడుకోవడం ఛాన్స్ ఉంది, కానీ ఇంటలెక్చువల్ వర్జినిటీ అది వెరీ ఇంపార్టెంట్. మైండ్లో వర్జినిటీ, ఆలోచనలో వర్జినిటీ, తలంపులలో వర్జినిటీ అది కావాలి. కారణం ఏంటంటే, ఆది కాండంలోనే హ్యూమన్ హార్ట్ను గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది. గమనిద్దాం. ఆది కాండం 6వ అధ్యాయం. ఒరిజినల్గా హ్యూమన్ హార్ట్ను గురించిన ఫండమెంటల్, ఫార్మిడబుల్, ఫైనల్ స్టేట్మెంట్ అది. ఆది కాండము 6వ అధ్యాయం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. నేను ఒక్కొక్క సెంటెన్స్ అవుతుంటే మనము గుర్తించాలి. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. యెహోవా నరుని హృదయంను చూస్తున్నప్పుడు వారి చెడుతనము భూమి మీద గొప్పది. గ్రేట్ ఈజ్ ది సిన్ ఆఫ్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ, ఈవెన్ ఇమాజినేషన్స్, అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఆల్వేస్. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, యాజ్ వీఆర్ సీటెడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు కూడా ఆ క్యారెక్టరిస్టిక్ మన హృదయంలో ఉందా? కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. కనుకనే ఆ వర్జినిటీ ఫిజికలీ ఈజ్ పాసిబుల్, కానీ ఆ చెడ్డదైన ఆలోచనలు లేని వర్జినిటీ కావాలి. చెడ్డదైన తలంపులు, ఊహలు లేని వర్జినిటీ కావాలి. అది మేరీలో కనిపించింది. దేవుడు మానవుడిగా ఈ లోకంలో ప్రవేశించడానికి ఒక స్త్రీ లేక కన్యక కావలసి వచ్చినప్పుడు చాయిస్ వాజ్ మేరీ. అందుకని నీవు స్త్రీలలో ధన్యురాలు. స్త్రీలు ఎందరో ఉన్నారు, కానీ నువ్వు వారందరిలో ధన్యురాలు. గతంలో దావీదు మెస్సయాకుడిన కొన్ని ఆధ్యాత్మిక విలువలు ధ్యానించడం జరిగింది. దావీదు ప్రోజెనిటర్ ఆఫ్ క్రైస్ట్, అనగా యేసుక్రీస్తు వంశంనకు మూల పురుషుడు. ఎంత గొప్ప వ్యక్తి! ఈ వంశావళిని గురించి మనము ఎంతో ఆలోచన చేస్తుంటాం. గొప్ప వ్యక్తులు ఆ వంశావళిలో ఉంటే వారిని గురించి ఎంతో గొప్పగా చెప్తుంటాం. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశము మూల పురుషుడు దావీదు. దావీదు యేసుక్రీస్తు వంశ మూల పురుషుడు. దావీదు కుమారుడని పిలువబడినవాడు. దావీదు కుమారుడు అని పిలువబడినప్పుడు యేసుక్రీస్తుకు చాలా ఫేవరెట్ టైటిల్ అది. అందుకు కారణం ఏంటంటే, దావీదు వంశంలో జన్మించినందుకు, దావీదు పట్టణంలో జన్మించినందుకు, దావీదు యొక్క సీడ్గా పిలువబడినందుకు. ఆ టైటిల్ పిలిచినప్పుడల్లా యేసు ప్రభు చాలా గొప్పగా రిఫ్లెక్ట్ అయ్యేవాడు అని పరిశుద్ధ లేఖనాల్లో మనం గుర్తిస్తుంటాం. పడిపోయిన దావీదు గుడారంను కట్టువాడు, అయితే శరీరంను బట్టి మాత్రమే దావీదు సంతానం. పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడుగా దావీదు యేసుక్రీస్తును మనకు అందించిన ఒక మహాభక్తుడు దావీదు. అది దావీదును గురించి అనేక ఆధ్యాత్మిక విలువలు ధ్యానించడం జరిగింది. ఈ ఉదయకాలంన దావీదు తాళపి చెవి కలిగిన మెస్సయాని గురించి మనం ధ్యానిస్తాం. దావీదు తాళపి చెవి కలిగిన వాడు. ఈ గొప్ప ప్రవచనం యెషయా గ్రంథం 22:22లో ప్రవచింపబడి ఉంది. దావీదు తాళపు చెవి అని. దావీదు తాళపు చెవి అని యెషయా గ్రంథం 22:22లో ఈజీ టు రిమెంబర్. ఏ రోజైనా దావీదు తాళపు చెవి అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఐజాయా 22:22. ఆ దావీదు తాళపు చెవికి ఉండిన అల్టిమేట్ ఇంపార్టెన్స్ ప్రకటన గ్రంథంలో మనం గుర్తిస్తుంటాం. గమనించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు తాళపి చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడినైనా సత్యస్వరూపియగు పరిశుద్ధులు చెప్పు సంగతులు
ఏవనగా, హీ దట్ షటెత్ నన్ అన్లాకెత్, హీ దట్ లాకెత్ నన్ కెన్ షటెత్. దట్ ఈస్ ది హోల్ స్టోరీ ఆఫ్ ద యూనివర్స్ టుడే. ఈరోజు మాత్రమే కాకుండా ఆది కాండము నుండి ఈ రోజు వరకు జరుగుతున్న ఒకే ఒక ప్రక్రియ, ఏది క్లోజ్ చేయాలనో మెస్సాయా క్లోజ్ చేస్తున్నాడు, ఏది ఓపెన్ చేయాలనో మెస్సాయా ఓపెన్ చేస్తున్నాడు. కనుకనే సేఫ్గా ఉంది మానవ లోకం, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ క్రైమ్. న్యూస్ పేపర్స్లో కనిపించేదే క్రైమ్, అయినప్పటికీ హీ హ్యాస్ టోటల్ కంట్రోల్, సావరిన్ రూలర్ మెస్సాయా అన్న సంగతి ఈ లేఖన భాగంలో మనము గుర్తు చేస్తున్నాం. ఎందుకు ఆయనకంత అధికారం, యేసుకు మాత్రమే ఎందుకు అంత అధికారం అంటే ఈ నెక్స్ట్ సెంటెన్స్ గమనిద్దాం. సత్యస్వరూపి. ఆ టైటిల్ ఎవరికి ఉండదు, ఇంకా సత్యస్వరూపి కనుకనే ఏదైనా లాక్ చేయగలడు, ఏదైనా అన్లాక్ చేయగలడు. ఉదయకాలంలో ఈ సందేశాలు ధ్యానిస్తున్న మనల్ని మనం టెస్ట్ చేసుకునే సమయం ఇది. సత్యస్వరూపం మనలో కొంచెమైనా ఉంది. సత్యము అనే ఆ పదంనకున్న ఇంపార్టెన్స్ మరొక పదంకు ఉండదు. ఆయన సత్యస్వరూపి ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్, హీ ఈజ్ ది ట్రూత్. సత్యం ఎక్కడ చూడాలి అంటే యేసుక్రీస్తులోనే చూడాలి. పిలాతుతో యేసుప్రభు అంటున్నాడు, సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చటకు వచ్చి తిని, అందునిమిత్తమే లోకంలో జన్మించి తిని. ట్రూత్ అన్నది యేసులోనే ఈ లోకంలో కనిపించింది ఫర్ ది ఫస్ట్ టైం. ఆ రోజు నుంచి సత్యం అన్నది ఈ లోకంలో ప్రతిష్ఠింపబడింది. కానీ మన జీవితాల్లో సత్యం ఉందా అన్నది క్రిస్మస్ క్వశ్చన్. ఆయన సత్య స్వరూపిగా ఈ లోకంలో ప్రవేశించినాడు, మన జీవితాల్లో ట్రూత్ ఉందా? ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ క్రిస్మస్. ఉదయకాలంలో ఆ క్వశ్చన్ మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అంత మాత్రం కాకుండా ఆయన ఎందుకు లాక్ చేయగలడు, అన్లాక్ చేయగలడు అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, సత్యస్వరూపియకు పరిశుద్ధుడు. ఈ సర్వ సృష్టిలో ఒకే ఒక పరిశుద్ధుడు ఫర్ ఆల్ టైమ్స్ ఈజ్ ద మెస్సాయా. ప్రకటన గ్రంథంలో రాయబడింది, ప్రభా సర్వాధికారి నీవు మాత్రమే పవిత్రుడు. సో క్రిస్మస్ సందేశం ఇది. ఉదయకాలంలో క్రిస్మస్ ఈజ్ ట్రూత్ అండ్ క్రిస్మస్ ఈజ్ హోలీనెస్. రెండు పదములు క్రిస్మస్ యొక్క సందేశం, పరిపూర్ణత. సత్యము చెప్పిన రోజు నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో, పరిశుద్ధత కనిపించిన రోజు నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో. నేను నాకుగా సందేశం ధ్యానిస్తూ మీతో కలిసి షేర్ చేస్తున్నాను. నిజంగా సత్యం ఉంది నా జీవితంలో అంటే దట్ ఈస్ ది రియల్ క్రిస్మస్. నిజంగా హోలీనెస్ నా జీవితంలో ఉందంటే దట్ ఈస్ ది ట్రూ క్రిస్మస్. ఒకవేళ ఉన్నట్లయితే ప్రభుని స్తుతిద్దాం, లేనట్లయితే ఈ సీజన్లో గుర్తు చేసుకుందాం. ఇవి మన జీవితాల్లో ఇంప్రింట్ అయ్యేటట్లు ప్రభు తన కృపను అనుగ్రహించును గాక. ఈ ప్రకటన గ్రంథం గురించి అనేక మార్లు బ్యాక్డ్రాప్ మనం ధ్యానించడం జరిగింది. ఈ రెవల్యూషన్ అనే ఈ గ్రంథం నాకు ఉండే ఒక టైటిల్ ఏంటంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ రెండరింగ్ ఇన్ లిటరేచర్. సాహిత్యంలో అతి అరుదైన సాహిత్యం. కారణం ఏంటంటే అపోకలిప్టిక్ లిటరేచర్. అపోకలిప్సిస్ అంటే అర్థం గ్రీక్లో గాలా, హెబ్రీలో గాలా, గ్రీక్లో అపోకలిప్సిస్, రెవెలియో లాటిన్లో, ఇంగ్లీష్లో రెవల్యూషన్. దాని అర్థం ఏంటంటే అన్వైలింగ్ సంథింగ్ వెయిల్డ్, హిడెన్ అన్ఎర్త్, క్లోజ్డ్ డిస్క్లోజ్డ్, కన్సీల్డ్ రివీల్డ్, అన్సీన్ మేడ్ సీన్. ఏదైతే మరుగైన సాహిత్యం ఉందో, ఏవైతే మరుగైన సంగతులు ఉన్నాయో, ముసుగు వెనుకలో ఉన్న సంగతులు, తెర వెనుకలో ఉన్న సంగతులను ప్రత్యక్షపరిచేదే ప్రకటన గ్రంథం. ప్రత్యక్షత అని వ్రాయబడింది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. ఇట్స్ ద రెవల్యూషన్. ఆ రెవల్యూషన్ ఏంటంటే వెనుక ఉన్న ముసుగులో ఉన్న సాహిత్యము, ముసుగులో ఉన్న సత్యములను బయలుపరిచేది. ఆ సాహిత్యంను బయలుపరచడానికి వాడబడిన లింగ్విస్టిక్ వాల్యూస్ ఏంటంటే విజన్స్. ప్రకటన గ్రంథంలో ఉండేది దర్శనములు, సంఖ్యలు, నంబర్స్, విజన్స్, మెటఫార్స్, సింబల్స్. వీటితో ప్రకటన గ్రంథం అంతా లిఖించబడి ఉంది. గ్రేటెస్ట్ లిటరేచర్ ఆఫ్ ఆల్ ది టైమ్స్. కారణం ఏంటంటే ఈ రోజు వరకు ప్రకటన గ్రంథంలో ఉండిన లింగ్విస్టిక్ వాల్యూస్ ఏ లిటరేచర్లో లేవని సాహితీ లోకమంతా అంగీకరించే సంగతి. ఈ రోజు వరకు రీసెర్చ్ జరుగుతుంది.
దానిలో ఉండే సాహిత్యం మాత్రమే కాకుండా అందులో ఉండే సారాంశం ఏంటంటే ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్ ఉండే సందేశం అంతా కూడా ప్రకటన గ్రంథంలో ఉంది. జెనసిస్ టు రెవల్యూషన్ సందేశం అంతా ప్రకటన గ్రంథంలో ఉంది అని చెప్పడానికి ఆధారం ఏంటంటే, ఒకసారి పరిశుద్ధ లేఖనాలు మనం గుర్తించినట్లయితే ఆది సర్పం, ఘట సర్పం, ఆ స్టోరీ నుంచి చివరి వరకు ప్రకటన గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. 20 అధ్యాయం, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పంను అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పంను పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి. ఆ తర్వాత 4వ వచనం, అంతటా సింహాసనం చూచి తిని వాటి మీద ఆసీనుల ఇండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర మృగం నాకైనను. ఇన్ని పేర్లున్నాయి అపవాదికి. అపవాదికి ఉన్న పేర్లు ఆది సర్పము, అపవాది, సాతాను, ఘట సర్పము, క్రూర మృగం. సో ఆది సర్పంతో ఉండే సందేశం ప్రకటన గ్రంథంలో అనేక మార్లు మనం గుర్తు చేసుకుంటున్నాం. పారడైజ్ లాస్ట్ అండ్ పారడైజ్ రీగెయిన్. ప్రకటన గ్రంథంలో ఉండే సందేశం పారడైజ్ లాస్ట్ అండ్ పారడైజ్ రీగెయిన్. అపోకలిప్సిస్ అనగా ముసుగులో ఉన్న సాహిత్యం. ఎందుకని ఆ సాహిత్యం ఆ రీతిగా లిఖించబడింది అని ప్రశ్నించినట్లయితే, సివియర్ పర్సిక్యూషన్స్ జరుగుతున్నాయి సంఘానికి ఫస్ట్ సెంచరీలో. క్రూరమైన హింసలు, డొమిషియన్ రాజు, రోమన్ కింగ్, ఆ తర్వాత నీరో, వీరి కాలంలో జరిగిన పర్సిక్యూషన్స్. ఆ పర్సిక్యూషన్స్ సందర్భంలో విశ్వాసులకు మెసేజ్ ఇవ్వాలి అంటే డైరెక్ట్గా మెసేజ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఏ లాంగ్వేజ్లో కానీ, హీబ్రూలో కానీ, గ్రీక్లో కానీ, లాటిన్లో కానీ, బిబ్లికల్ లాంగ్వేజెస్ అరమిక్లో కానీ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. అది ప్రభుత్వంకు తెలియకూడదు, గవర్నమెంట్కు తెలియకూడదు కన్వే చేసే ఈ మెసేజ్. కనుకనే ఈ మెటాఫార్స్ వాడుతుంటారు. అప్పుడున్న ఆ కాంగ్రిగేషన్ పర్సిక్యూషన్స్ ఫేస్ చేస్తున్న ఆ పీపుల్కు అర్థమయ్యే రీతిలో వ్రాయబడింది ప్రకటన గ్రంథం. అది మనకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మన కాంటెక్స్ట్కు సంబంధించింది కాదు. అయితే ఏదో ఒక చోట మన ఎగ్జిస్టెన్స్ కూడా ప్రకటన గ్రంథంలో ఉంటుందన్న సత్యాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అందరికీ తెలిసినట్లు 7 ఈజ్ ది రూలింగ్ నంబర్. సెంట్రల్ ఫిగర్ ఈజ్ ది ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ వాజ్ స్లెయిన్. 30 మార్లు రాయబడింది వధింపబడిన గొర్రెపిల్లను గురించి. ఎపోకల్ ఈవెంట్ ఏంటంటే మ్యాన్ చైల్డ్. 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు జననంను గురించిన ఎపోకల్. ప్రభునందు పిల్లలు మనకందరికీ తెలుసు. అపవాది నంబర్ 666, 13వ అధ్యాయం 8వ వచనంలో, 20 అధ్యాయం 2 నుండి 4 వచనాల్లో ఆది సర్పము, అపవాది, సాతాను, ఘట సర్పము, క్రూర మృగం. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉండే సందేశం అంతా కూడా ప్రకటన గ్రంథంలో ఉంది. ప్రభునందు పిల్లల ఉదయకాలంన దావీదు తాళపు చెవిని గురించి కొన్ని సంగతులు ముందుగా మనము ధ్యానిస్తాం. ఈ 7 సంఘాల స్టోరీ కూడా మనకు తెలుసు. వాటిని గురించి చాలా బ్రీఫ్గా సూచిస్తాను నేను. చూడండి, 2వ అధ్యాయం నుంచి ప్రారంభించబడింది. ఎఫెసులో ఉన్న సంఘం, ఆ సంఘంనకు మారు మనసు అవసరం. 5వ వచనం, నీవు మారు మనసు పొందితేనే కానీ. ఆ తర్వాత 2వ సంఘం స్ముర్నలో ఉన్న సంఘం, ఆ సంఘంనకు మారు మనసు నీడ్ కనిపించడం లేదు. 3వ సంఘం పెర్గంలో ఉన్న సంఘం, ఆ సంఘంలో మారు మనసు కావాలి, మారు మనసు పొందుము. 16వ వచనం. ఆ తర్వాత తుయతైరలో ఉండిన సంఘంనకు కూడా మారు మనసు కావాలి, 21 వర్స్లో. సార్దీస్లో ఉన్న సంఘంనకు మారు మనసు కావాలి, 3rd వర్స్లో. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘంనకు మారు మనసు గురించిన సంగతి ప్రశంసింపబడలేదు. లవోదికీయలో ఉన్న సంఘంనకు మారు మనస్సు కావాలి, 19వ వచనంలో. 7 చర్చెస్ ఉన్నాయి, 5 సంఘాలకు మారు మనస్సు కావాలి. శాతం ఆలోచన చేయండి, నిష్పత్తి. 2 చర్చెస్ గుడ్, 5 చర్చెస్ బ్యాడ్. ఆ సంఘములు సంఘము కాదే అని అనడం లేదు. ఆ సంఘములు ఆయన చేతిలో ఉండిన నక్షత్రములు,
ఆ దీపస్తంభంలో మధ్య సంచరించేవాడు. ఆలోచన చేయండి, ఆయన చేతిలో ఉన్న సంఘములు, ఆయన సంచరిస్తున్న సంఘములలో మారు మనస్సు కావాలి. ఆ సంఘములలో మారు మనస్సు కావాలి. మన సంఘం గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. మన సంఘం అంటే స్పెసిఫిక్గా శ్రీశ్రీ చర్చ్ అని కాదు, ఈ యూనివర్సల్ చర్చ్ను గురించి ఆలోచన చేద్దాం. ఎక్కడ మారు మనస్సు కావాలి అని. మారు మనస్సు లేని సంఘం మనం ఇప్పుడు ధ్యానిస్తున్న ఆ సంఘం, లేక మారు మనస్సు అక్కర లేని సంఘం ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. కనుక 7 సంఘాల్లో 5 సంఘాలు ఆయన చేతిలో ఉన్న సంఘములు, ఆయన సంచరిస్తున్న సంఘములలో మారు మనస్సు కావాలి. వాటిని గురించి ఎక్కువగా ప్రశంసించడం లేదు, కానీ నేను ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ను గుర్తు చేస్తున్నాను. సంఘం అంటే ఏదో గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు. యూ ఆర్ ది చర్చ్. ఇండివిజువల్గా యు ఆర్ ది బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ఇండివిజువల్గా నేను బ్రైడ్ ఆఫ్ ది క్రైస్ట్. నా జీవితంలో ఒకవేళ ఆయన చేతిలో నేను ఉండినా, ఆయన నా జీవితంలో సంచరిస్తూ ఉండినా, నాలో మారు మనస్సు కావలసిన ఒక ఏరియా ఉందేమో. క్రిస్మస్ సందర్భంలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎవరో సంఘము, సిసి సంఘము లేక మరొక సంఘం అని కాదు. వాట్ అబౌట్ యూ? యూ ఆర్ ఎ చర్చ్. నీవు ఒక సంఘం, నేను ఒక సంఘం. పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది, మీరు జీవం గల దేవుని ఆలయంలో ఉన్నారని మీరు ఎరగరా. ఈచ్ ఇండివిజువల్ ఇస్ ఎ టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆ టెంపుల్ ఆఫ్ ది లివింగ్ గాడ్లో ఉండవలసింది ఎక్కడ, ఏ ఏరియాలో మారు మనస్సు కావాలి. ఆ మారు మనస్సును కలగేటట్టు చేసేవాడు మెస్సయా. ఆయన మన జీవితంలో ఈ ఉదయకాలంన అనుగ్రహించే ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే, మన జీవితంలో మారు మనస్సు కావలసిన చోట మనతో మాట్లాడుతున్నాడు. మారు మనస్సు పొందు. నేను అంటున్నాను, ఇది రక్షణ కొరకైన మారు మనస్సు కాదు, రక్షింపబడిన విశ్వాసిలో కావలసిన మారు మనస్సు. రక్షింపబడి రక్షణలో ఎదుగుతూ ఆయన హస్తంలో ఉంటూ ఆయన మన మధ్య సంచరిస్తున్నప్పుడు కూడా పాపంలో ఉండి మారు మనస్సు లేని స్థితిలో ఉన్నట్లయితే, ఇదిగో ఉదయకాలం నా క్రిస్మస్ సందేశం, మారు మనస్సు పొందు. ప్రభునందు దావీదు తాళబిచ్చవి కలిగిన ఆ మెస్సయా ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘంకు ఇస్తున్న అధికారం చూడండి. 7వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడు, ఎవడను తీయలేకుండా వేయవాడినైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యంను గైకొని నా నామంను ఎరగనను లేదు. చాలా చిన్న శక్తి కలిగిన, కొంచెమే శక్తి కలిగిన సంఘం. ఆ శక్తిని గురించి మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, ఎలాంటి శక్తి అయి ఉండొచ్చు అని. మన ఇండివిజువల్ లైఫ్లో మనము ఆలోచన చేద్దాం, మనకున్న శక్తి ఎంత మాత్రం. అయినప్పటికీ ఈ సంఘంలో ఉన్న అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన సంగతి, నీ క్రియలను నేను ఎరుగును. అసలు బైబిల్లో ఉండే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే డీడ్స్. ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఈజ్ డెడ్. అదే బైబిల్లో ఉండే సూత్రం. ఎంతో గొప్ప విశ్వాసం ఉంది, గొప్ప మారు మనసు ఉంది, నేను గొప్ప విశ్వాసిని అంటూ డీడ్స్, ఒకవేళ ఆ ఫెయిత్కు సంబంధించిన డీడ్స్ కాకపోతే, ఉదయకాలంలో నీ నుండి నా నుండి ప్రభు ఆశిస్తున్న మారు మనసు ఆ డీడ్స్ విషయమైన మారు మనసు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యంను గైకొని నా నామంను ఎరగనను లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయలేడు. ఎంత గొప్ప సంఘం, అద్భుతమైన సంఘం ఫిలదెల్ఫియా సంఘంనకు దావీదు తాలపు చెవి కలిగిన మెస్సయా అంటున్నాడు, ఐ హ్యావ్ ఓపెన్ ద డోర్స్ ఫర్ యూ. నీకు డోర్స్ ఓపెన్ చేసినాను, దానిని ఎవడును వేయలేడు. ఈ సంగతిని గురించి పండితులు ఈ రీతిగా వ్యాఖ్యానిస్తున్నారు. పరిశుద్ధ లేఖనాల్లో 5 pillars ఆఫ్ ది చర్చ్ పరిశుద్ధ లేఖనాల్లో స్పష్టంగా ఉన్నాయి. 5 స్తంభములు సంఘంలోకైనా 5 స్తంభములు. 1 కైనోనియా ఫెలోషిప్ సహవాసం, 2 థ్రెసియో ఆరాధన, 3 కెరిగ్మా ప్రీచింగ్, 4 కటెకో ఇన్స్ట్రక్షన్, 5 థెరపియా హీలింగ్. సంఘం మినిస్ట్రీ సహవాసము, ఆరాధన, సువార్త ప్రకటన,
బోధించుట, హీలింగ్. ఈ 5 నీ కొరకు తీసి ఉంచున్నాను. అది ఒరిజినల్ సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘంతో దావీదు తాలపు చెవిగలిగిన మెస్సా అంటున్నాడు, ఐ హ్యావ్ ఓపెన్ యువర్ డోర్స్, నౌ గో ఇన్ టు ద వరల్డ్. లోకంలోనికి వెళ్ళి నీ సాక్ష్యంను నీవు ప్రకటించు. నీ సాక్ష్యం ఏంటంటే నీలో ఉండే సహవాసం పరిశుద్ధాత్మతో కూడిన సహవాసమా, హ్యూమన్ ఫెలోషిప్పా, డివైన్ ఫెలోషిప్. సంఘంలో ఉండవలసింది హ్యూమన్ ఫెలోషిప్ కానే కాదు. సంఘంలో ఉండేది ఆత్మ కలిగించు ఐక్యత అని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది. అసలు అటువంటి సహవాసం మనకుందని నేను మరొకసారి చెప్తున్నాను. శ్రీశ్రీ సంఘంను ఉద్దేశించి కాదు, నా జీవితంలో అటువంటి సహవాసం ఉందా? నేనే ఒక టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్, నేనే క్రైస్ట్ ఒక చర్చ్ అయినట్లయితే నా జీవితంలో క్రీస్తుతో సహవాసం ఉందా? ఆయనతో సహవాసం లేకపోతే ఎక్కడుంది క్రిస్మస్? క్రిస్మస్ అంటే టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ద మెస్సయా, ఆయనతో సహవాసం కలిగి ఉండడం. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ప్రవేశించి ఉన్నాడు కనుక ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది ఫెలోషిప్ విత్ ద మెస్సయా అని డిసైడ్ చేసుకునేదే క్రిస్మస్. రెండవదిగా ఆయనను ఆరాధించడం, మెస్సయాను ఆరాధించడం. అఫ్కోర్స్ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు షూర్గా ఉంటారు మెస్సానిక్ వర్షిప్లో ఆయనను ఆరాధిస్తున్నప్పుడు. అసలు మన ఆరాధన స్వచ్ఛమైందా? ఆత్మతో సత్యంతో మనం ఆయన ఆరాధిస్తున్నామా? ట్రెడిషనల్గా టాప్ సిసి సంఘంలో వర్షిప్, కానీ ఇండివిజువల్గా సిసి సంఘంలో కానీ ఆత్మతో సత్యంతో ఆరాధించే ఎక్స్పీరియన్స్ ఉంటేనే అది నిజమైన క్రిస్మస్. మూడవదిగా కెరిగ్మా, ప్రీచింగ్ చేస్తూనే ఉన్నాం, స్వార్థ ప్రకటన జరుగుతూనే ఉంది. ఇప్పుడు అంటున్నాడు, ఒకవేళ ఫిలదెల్ఫియా సంఘంతో మన సంఘాన్ని పోల్స్తూ ఉన్నట్లయితే మరొకసారి ఆయన గుర్తు చేస్తున్నాడు, గో ఇన్ టు ద వరల్డ్ అండ్ ప్రీచ్. నీ కొరకు నేను ద్వారం తీసి ఉన్నాను, ఎవరు వేయలేరు ఇంకా దాన్ని. నేను తలుపు తీసి ఉన్నాను గనక దానిని ఎవడు వేయలేడు గనక వెళ్ళండి, వెళ్ళి ప్రకటించండి. దట్ ఈస్ క్రిస్మస్. టేకింగ్ ఎ డెసిషన్. సువార్త ప్రకటించడానికి, ఆ 5 పిల్లర్స్ను సంఘంలో ప్రతిష్ఠించడానికి దావీదు తాలపు చెవి మనకు అధికారం ఇస్తున్నాడు. సహవాసం కలిగి ఉండండి, ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించండి, ఆత్మశక్తితో ప్రీచ్ చేయండి. ప్రీచ్ చేయడానికి ఆత్మశక్తి కావాలని పరిశుద్ధ లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడింది. మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తిని పొందేదారు కనుక మీరు నాకు సాక్షులైందురు. ఏ రోజైనా ఎక్స్పీరియన్స్ మనకుందా? నేను హోలీ స్పిరిట్ పవర్తో ప్రీచ్ చేస్తున్నానన్న ఎక్స్పీరియన్స్ ఇండివిజువల్గా అంటున్నాను. నేను గ్రూప్గా సువార్త కమిటీకి సువార్తకు ఉందేమో, కానీ ఇండివిజువల్గా నన్ను నేను ప్రశ్నించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రీచింగ్ జరుగుతుందా? నాలుగవదిగా ఇన్స్ట్రక్షన్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బోధన జరుగుతుందా? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా థెరపీ జరుగుతుందా? హీలింగ్ జరుగుతుందా సంఘంలో? కనుక దావీదు తాలపు చెవి సంఘం నాకు ఇచ్చే అధికారం ఏంటంటే ఆత్మ కలిగించు సహవాసం, ఆత్మ కలిగించు ఆరాధన, పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్న ప్రీచింగ్, పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్న టీచింగ్, పరిశుద్ధాత్మతో నిండుకున్న హీలింగ్ మన సంఘాల్లో జరిగినట్లయితే అది నిజమైన క్రిస్మస్. కనుక మొదటి ఆధ్యాత్మిక సత్యం, డేవిడ్ ఎంత గ్రేట్ పర్సన్ అంటే దావీదు తాలపు చెవి మెస్సాయాలో ఇవ్వబడింది. యెషయా గ్రంథం 22:22. దావీదు దేవుని హృదయానుసారుడు కనుకనే దేవుడు దావీదుకు తాలపు చెవి అని ఇవ్వడం జరిగింది. ఆ తాలపు చెవి మెస్సయా చేతిలో ఉంది. ఒక ఎగ్జాంపుల్ మన జీవితాల్లో, లేక టెస్ట్, అసలు ఆయన మన జీవితాల్లో లాక్ చేసినవి ఉన్నాయా? మన జీవితాల్లో లాక్ చేయవలసినవి అనేకములు ఉన్నాయని నేను గుర్తు చేస్తున్నాను. మెనీ థింగ్స్ దట్ ఆర్ టు బి లాక్డ్, మెనీ థింగ్స్ దట్ ఆర్ టు బి అన్లాక్డ్. ఇండివిజువల్ లైఫ్లో ఒక్కొక్కరి జీవితంలో అన్లాక్ చేయవలసినవి అనేకములు ఉన్నాయి, లాక్ చేయవలసినవి అనేకములు ఉన్నాయి. ఎప్పుడు మనం ఆయనకు సరెండర్ అయినప్పుడు. ఓ మెస్సయా, దావీదు తాలపు చెవి కలిగిన మెస్సయా, నేను సరెండర్ అవుతున్నాను, నన్ను లాక్ చేయి. నా జీవితంలో లాక్ చేయవలసినవి నీకు మాత్రమే తెలుసు. నా జీవితంలో అన్లాక్ చేయవలసినవి ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మనకు తెలిసిన లాకింగ్ అన్లాకింగ్ ఒప్పుకోం మనం. ఆలోచన చేయండి, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఏదైనా లాక్ చేయాలి అంటే మనం అంగీకరించాం, అన్లాక్ చేయాలి అంటే అంగీకరించాం. ఆయన అన్లాక్ చేసి ఆయన లాక్ చేసినప్పుడు అద్భుతమైన క్రిస్మస్.
అద్భుతమైన విశ్వాసీ జీవితం అన్న సంగతి నేను గుర్తు చేస్తున్నాను. కనుక దావీదు తాళపి చెవిగలిగిన మెస్సా ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, ఐ హ్యావ్ ఓపెన్డ్ యువర్ డోర్స్. ఈరోజు నీ హృదయాన్ని తెరిచివేసినాను, నీ సంఘంను తెరిచివేసినాను. నువ్వు వెళ్ళి ఆ సహవాసం, ఆరాధన, ప్రీచింగ్ అండ్ టీచింగ్ అండ్ హీలింగ్లో అద్భుతమైన మినిస్ట్రీ జరిగించమని ప్రభు సంఘంతో ఉదయకాలంన మాట్లాడుతున్నానన్న సంగతి నేను గుర్తు చేస్తున్నాను. రెండవది, ప్రకటన గ్రంథంలో ఉండే డేవిడిక్ ఇంప్లికేషన్స్ ఏం మనం ధ్యానిస్తున్నాం. ఒకటి, దావీదు తాళపి చెవిగలిగిన మెస్సా. రెండు, ఆయన పేరు దావీదు చిగురు. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దల్లో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను. ప్రభునందు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది ప్రకటన గ్రంథంలో. ఆ ప్రాబ్లం ఏంటంటే 5వ అధ్యాయం, మరియు లోపటను వెలపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథం సింహాసనం నందు ఆసీనుడైండు వాని కుడి చేత చూచితిని. ఈ సింహాసన ఆసీనుడైన వాడు తండ్రి అయిన దేవుడని సింపుల్గా మనం గుర్తించవచ్చు. 4వ అధ్యాయంలో సింహాసన ఆసీనుడైన ఆ మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు, వేల్పులలో ఆయన వంటి వాడు లేడు. ఆ సింహాసనాసీనుడైన వాని కుడి చేత ఉండిన గ్రంథం మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన ఎవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా, బాప్తిస్మం ఇచ్చి యోహాను పరలోక దర్శనంలో ఏడుస్తున్నాడు. ఆ గ్రంథంను విప్పుటకు అధికారం ఎవరికి లేదే. పరలోకంలో లేదు, భూలోకంలో లేదు, భూమి క్రింద ఎక్కడనూ కనబడడం లేదు అని ఏడుస్తున్నప్పుడు, ఇదిగో ఆ పెద్దల్లో ఒకడు, 24 పెద్దలు ఉన్నారు 4వ అధ్యాయంలో. 4 జీవులు, వాటిని గురించి మనం ధ్యానించడం లేదు. పండితులు అంటున్నారు 24 పెద్దలు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ చర్చ్ అండ్ ది న్యూ టెస్ట్మెంట్ చర్చ్. పాత నిబంధన సంఘంను రిప్రజెంట్ చేసేవారు, కృత నిబంధన సంఘంను రిప్రజెంట్ చేసేవారు. 12 ట్రైబ్స్ అండ్ 12 అపోజల్స్. వారిని గురించి ప్రకటన చివరి అధ్యాయాల్లో కూడా వ్రాయబడింది. ఇజ్రాయెల్ చరిత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉండే సందేశం మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథంలో అల్టిమేట్గా 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ గురించి మెన్షన్ చేయబడింది. ఆ 12 అపోజల్స్ అండ్ 12 ట్రైబ్స్ను సూచించే ఈ 24 పెద్దల్లో ఒకరు అంటున్నారు, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై విజయం పొందినని నాతో చెప్పాను. ఆ 7 ముద్రలను గురించి ఇంట్రెస్ట్ ఉన్నవారు 6వ అధ్యాయం నుండి చదవచ్చు. వరుసగా 7 ముద్రలు ఉన్నాయి. ఆ 7 ముద్రల్లో ఏదో ఒక చోట మనం ఉంటాం. 7 ముద్రల్లో షూర్గా మన ఎగ్జిస్టెన్స్ ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 6వ అధ్యాయం నుంచి ఆ 7 ముద్రల సందేశం రాయబడింది. అయితే ఈ దావీదు చిగురును గురించి కొన్ని సంగతులు మనం గుర్తిస్తాం. హెబ్రీ భాషలో సెమా నెజర్ అనే పదములు ఉన్నాయి. గ్రీకు భాషలో క్లెమా అనే పదములు. దీని అర్థం ఏంటంటే చిగురు, వేరు, బ్రాంచ్, స్ప్రౌటింగ్, బెడ్డింగ్. ఈ పదములు ఎందుకు యేసు ప్రభువుకు ఈ దావీదు వేరు చిగురు అనే ఆ టైటిల్ ఆపాదించబడిందంటే, దేవుని హృదయానుసారుడైన దావీదు వంశంలో నుండి వచ్చిన ఆ చిగురు దేవుని హృదయంను మనకు బయలుపరిచేవాడు. దేవుని హృదయంను మనకు అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు. దావీదు చిగురు అనే ఆయనకు ఎందుకు పేరంటే, దేవుని హృదయమే, ద హార్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ దట్ రూట్, ఇన్ దట్ బ్రాంచ్. క్రిస్మస్ అంటే దేవుని హృదయం మనం పొందడం. ఉదయకాలంలో దేవుని లాంటి హృదయంను మనకు అనుగ్రహించడమే దేవుని ప్రణాళిక. పరిశుద్ధ లేఖనాల్లో అల్టిమేట్ డిజైర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ దట్ వీ షుడ్ హ్యావ్ ది హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయం కలిగి ఉండడానికి మనకు ఆయన ఆధిక్యత, ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నాడు. అగ్లీ పర్సన్స్, అగ్లీ సిన్నర్స్ అయినప్పటికీ ఆయన ఒక ఇన్విటేషన్ మనకి ఇస్తున్నాడు.
ఐ వాంట్ టు గివ్ మై హార్ట్ టు యూ. నా హృదయం నీవు కలిగి ఆ చిగురు మెస్సా ద్వారా నువ్వు పొంది. మెస్సా మన జీవితాలను చిగురించినప్పుడు ఆయనకు నీతి చిగురు అనే టైటిల్ కూడా ఉంది. మనకు తెలుసు ఆయన మన జీవితాల్లో ఉద్భవించినాడా అన్నది క్రిస్మస్. అసలు ఏ రోజైనా ఆ బ్రాంచ్, ఆ బడ్డింగ్, ఆ స్ప్రౌటింగ్ మన జీవితాల్లో జరిగిందా? ఆ వేరు మన జీవితాల్లో కనిపిస్తుందా? బ్యాక్డ్రాప్స్ను గురించి ఆలోచన చేసేటప్పుడు మన వేరును గురించి, మన బ్యాక్డ్రాప్ను గురించి, మన రూట్ను గురించి, మన బ్రాంచ్ను గురించి ఆలోచన చేస్తుంటాం. ఈ లోక సంబంధమైన బ్రాంచ్, రూట్, ఆఫ్ షూట్ ఏదైనా అయి ఉండొచ్చు, కానీ మెస్సాయాకు ఆఫ్ షూట్ కలిగి ఉండడం క్రిస్మస్. ఆయన మన హృదయంలో చిగురించిన అనుభవం ఉందా? ఆ క్లెమా అనే పదం నాకు అర్థం ఏంటంటే ఒక వేరు, చిగురు మన జీవితాల్లో ప్రవేశించడం. సింపుల్ బాటనీ, అది మొక్క మొలుస్తున్నప్పుడు ఆ స్ప్రౌటింగ్, బడ్డింగ్ ఏ రీతిగా కనిపిస్తుందో ఆ రీతిగా మన జీవితాల్లో ఆ దావీదు చిగురించినట్లు కనిపించాలి. ఆ అనుభవం మనకున్నట్లయితే ప్రైజ్ ద లార్డ్. ఆ చిగురును గురించి 7 చోట్ల రాయబడింది పరిశుద్ధ లేఖనాల్లో. కేవలం సూచిస్తున్నాను. యెషయా 4:2, 11:1, 53:2, ఇర్మియా 23:5, 33:15, జకర్యా 3:8, 6:2. నాజరేత్. నాజరేత్ అనే పదం నాకు అర్థం. అది నెజర్ అంటే ఎందుకు ఆయన నజరేయుడు అని పిలిచినాడంటే అసలు నజరేతు అనే ఊరు ఓల్డ్ టెస్ట్మెంట్లో లేదు, న్యూ టెస్ట్మెంట్లోనే కనిపిస్తుంది. మరి ఎట్లా వచ్చింది ఆయన నజరేయుడు అని పిలువబడిన అంటే ఆ నాజరీన్, ఆ నాజరేత్ అనుగ్రహించే ఆ చిగురు అనుభవాన్ని బట్టి ఆయనకు నజరేయుడు అని పేరు. ఆ నాజరీన్ మన జీవితాల్లో ఉదయకాలంలో ఉన్నాడా? ఆయన బెత్లెహేంలో జన్మించి నజరేతులో చిగురించిన వాడు, అందరినీ చిగురింపజేసే దావీదు చిగురు మన జీవితాల్లో ఆ చిగురు అనే అనుభవం మనం కలిగి ఉన్నట్లయితే ప్రభుని స్తుతిద్దాం. నేను సూచించిన ఆ రెఫరెన్సెస్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచన చేయండి. వాటిలో ఆ చిగురు మనకు అనుగ్రహించే అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన అనుభవాలు మనం గుర్తిస్తుంటాం. అయితే ఒక సింపుల్ క్వశ్చన్ మనల్ని మనం, ఆయన మన డోర్ ఓపెన్ చేసినాడా? దావీదు తాళపు చెవి కలిగిన ఆయన. రెండవదిగా మనలో చిగురించి ఉన్నాడా? నిజంగా ఆయన చిగురించి ఉన్నట్లయితే అద్భుతమైన లైఫ్, అది ఆ స్టైలే వేరుంటుంది. యేసుక్రీస్తు చిగురుగా ఉద్భవించిన లైఫ్ స్టైల్ టోటలీ డిఫరెంట్. ఎట్లా ఉంటుందంటే యేసులాగానే. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. బడ్డింగ్ జరిగిందంటే ఆ నేచర్ మన జీవితాల్లో ఉండాలి. ఒకవేళ ఉన్నట్లయితే ప్రభుని స్తుతిద్దాం, లేనట్లయితే దిస్ ఈజ్ ది క్రిస్మస్ ఫర్ us. 2022 క్రిస్మస్లో ఓ నజరేయుడైన యేసు, దావీదు తాళపు చెవి కలిగిన యేసు లాకింగ్ చేయి. నా జీవితంలో ప్రవేశించి నాలో నీతి చిగురును ఉద్భవింపచేయి. ఆ చిగురు నా జీవితంలో, నీ జీవితంలో ఉన్నట్లయితే ఏమి కనిపిస్తుంది? సింపుల్గా ఆలోచన చేస్తే నీతి కనిపించాలి. నీతి చిగురు, పరిశుద్ధమైన వేరు అని వ్రాయబడింది. ఆ నీతి, పరిశుద్ధత కలిగి ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుడు మనల్ని అభిషేకించి ఆశీర్వదించునుగాక. ఆ తర్వాత ఆ దావీదు చిగురైన మెస్సాయాకు మరొక టైటిల్ ఇక్కడ సూచించబడింది. మనకందరికీ తెలుసు, యూదా గోత్రపు సింహం. 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. యూదా గోత్రపు సింహము జయము పొందినవాడు, విక్టోరియస్ పర్సన్. లయన్ అనగా ఆల్వేస్ విక్టరీ. లయన్కి ఎప్పుడు డిఫీట్ ఉండదు, ఎప్పుడు కానీ లయన్కు డిఫీట్ ఉండదు, ఆల్వేస్ విక్టరీ. మన జీవితాల్లో లయన్ లాగా, లయనస్ లాగా మనం ఉండాలి అన్నది ఆయన ప్రణాళిక. నీవు నేను సింహంలాగా ఉండాలి. సింహంలాగా ఉండాలి అంటే ఒకే ఫీచర్ మన జీవితాల్లో కనిపించాలి, జయ జీవితం. మనకున్న కాంటెక్స్లో విక్టోరియస్గా ఉన్నామా? మనం ఎడ్యుకేషన్లో విక్టోరియస్, స్పోర్ట్స్లో విక్టోరియస్, ఓకే, అవన్నీ పాసిబుల్. ఇన్ స్పిరిచువల్ లైఫ్లో నాకు విక్టరీ ఉందా? యూదా గోత్రపు సింహం, యూదా వంశంలో నుండి వచ్చినవాడు, దావీదు వంశంలో నుండి వచ్చిన మెస్సా మనతో మాట్లాడుతూ అంటున్నాడు, నీకు విక్టరీ కావాలి. నీ జీవితంలో ఎక్కడ డిఫీట్ ఉందో అక్కడ విక్టరీ కావాలన్నా, టోటల్ విక్టరీ నీకు నాకు కావాలంటే అది నిజమైన క్రిస్మస్. నేను జయము పొంది ఉన్నాను, అది టెస్టిమనీ మనం చెప్పగలిగితే అది పర్ఫెక్ట్ క్రిస్మస్ అని
మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. కనుక మొట్టమొదటిగా దావీదు తాలపు చెవిగలిగిన వాడు, 2 దావీదు చిగురు, 3 యూదా గోత్రపు సింహం, 4 వధింపబడిన గొర్రెపిల్ల. చూడండి 6వ వచనం, మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కనులు ఉండెను. ఆ కనులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడైండు వాని కుడి చేతిలో ఆ గ్రంథము తీసుకొను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలు ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. క్రిస్మస్ అనగా గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డం. జ్ఞానులు ఆ రీతిగా సాగిలపడిరి అని సువార్తలో మనం గుర్తిస్తాం. మత్తయి సువార్తలో జ్ఞానులు సాగిలపడిరి. క్రిస్మస్ అంటే ఆయన ఎదుట సాగిలపడ్డం. మన జీవితాల్లో ఏ రోజైనా ఆ ప్రాస్ట్రేషన్ జరిగింది. సంఘంగా మనం చేయలేకపోవచ్చు, కానీ ఇండివిజువల్ లైఫ్లో మన సీక్రెట్ రూమ్లో ఆయనను వర్షిప్ చేస్తున్న పర్సనల్ డివోషన్లో ఏ రోజైనా సాగిలపడిన అనుభవం ఉందా? ఇక్కడ సాగిలపడిన వారు మహా వ్యక్తులు, 4 పెద్దలు, 24 జీవులు, 24 పెద్దలు. అంటే ఈ యూనివర్స్ను రూల్ చేసే ఎల్డర్సే ఆయన ఎదుట సాగిలపడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ మనం ఎప్పుడైనా సాగిలపడిన అనుభవం ఉందా? నేను అంటున్నాను, క్రిస్మస్ అనగా ఆయన ఎదుట సాగిలపడ్డాను. ఆయన ఎదుట సాగిలపడినప్పుడు ఆ వధింపబడినటువంటి నా గొర్రెపిల్ల మన జీవితాల్లో అనుగ్రహించే ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి, సూచిస్తాను, గమనించండి. 9వ వచనం, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. సో క్రిస్మస్ అంటే ఆయన రక్తంలో కడగబడి ఉన్నాను అనే ఒక నిర్ధారణ. ఆ నిశ్చయత ఈరోజు కలగాలి మనకు. ఒకవేళ ఆ నిశ్చయత ఉన్నట్లయితే ప్రభుని స్తుతిద్దాం. నేను చాలాసార్లు సూచిస్తుంటాను, మనము ఫ్రెష్ అయినప్పుడు మనకు తెలుస్తుంది ఈ ఫిజికల్ ఫ్రెష్నెస్ గురించి. చాలా ఫ్రెష్ అయినాను, అది ఏ రీతిగా తెలుస్తుందో స్పిరిచువల్గా యేసు రక్తంలో నేను కడగబడి ఉన్నాను అని షూర్గా తెలిసి ఉండాలి. ఊహ కాదు అది. మన ఫిజికల్ ఫ్రెష్నెస్ను ఎంతగా మనం రియలైజ్ చేస్తున్నామో స్పిరిచువల్ ఫ్రెష్నెస్ను కూడా రియలైజ్ చేయడానికి ది అల్టిమేట్, యూనిక్, అబ్సల్యూట్, పర్ఫెక్ట్, ఇన్ఫైనైట్ ఆయింట్మెంట్ ఈజ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం. ఉదయకాలంలో క్రిస్మస్ అనగా యేసు రక్తంలో నేను శుద్ధీకరింపబడి ఉన్నాను అని చాలా స్పష్టంగా కన్ఫెస్ చేయగలగడం. ఆ అనుభవం ఉన్నట్లయితే ప్రభుని స్తుతిద్దాం. చూడండి, నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని ఆయన మనల్ని కొన్నాడా. మనం పర్చేస్ చేయబడింది. పర్చేజ్ ఆఫ్ బ్లడ్, బ్లెస్సెడ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్. ఆ సాంగ్లో పాడుతుంటాం, పర్చేజ్ ఆఫ్ బ్లడ్. ఆయన రక్తం చేత కొనబడి ఉన్నామని. ఈ పర్చేసింగ్ అన్నప్పుడు ఈ సీజన్లో చాలా ఎక్కువ మనకు ఆ పర్చేసెస్ ఆలోచన చేసేటప్పుడు మనం అసలు ఆయన రక్తం ద్వారా పర్చేస్ చేయబడి ఉన్నామని, ఆయన రక్తం ద్వారా కొనబడి ఉన్నామా అన్నది మనల్ని ప్రశ్నించుకోవాలి. అది జరిగినప్పుడు కలిగే రిఫ్లెక్షన్స్ గమనించండి. రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొన్నావు. మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగా చేసితివి. ఆయన రక్తంలో కడగబడి ఉన్నానంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ మనలో కనిపించాలి. ఒకటి, మనము ఆయన రాజ్యంకు చెందిన వారమని. దావీదు తాలపు చెవిగలిగిన ఆయన మనపై రాజ్యము చేస్తున్నాడని. రెండవదిగా మనము ఆలోచించవలసిన విషయం, యాజకులమా. ప్రీస్ట్లీ ఇంప్లికేషన్ పరిశుద్ధ లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉంది. పేతురు రాసిన పత్రికలో మనము రాజులైన యాజక సమూహం, రాజులైన యాజక సమూహం. అసలు అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ మన జీవితంలో ఉందని. ఇవన్నీ క్రిస్మస్ మెసేజెస్. అవి ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడంటే వధింపబడినట్లుండి నా గొర్రె పిల్లవది. ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడంటే యూదా సింహంగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడంటే దావీదు చిగురుగా వచ్చినాడు.
ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చిన అంటే దావీదు తాళమి చెవిగలిగిన వాడు. ఈ ఎక్స్పీరియన్సెస్ అసలు మనలో ఉన్నాయా? నీ వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. జెనసిస్లో ఉండే బ్లెస్సింగ్ ఇది. మీరు భూమిని నింపి దానిని లోబరుచుకొనుడి. ఫస్ట్ బ్లెస్సింగ్ అది. అక్కడే మిస్ అయింది. భూమికి లోబడిపోయిన వాడు మనిషి. భూమిని లోబరుచుకొనమని బ్లెస్సింగ్ ఇస్తే కర్సు కొని తెచ్చుకున్నాడు భూమికి లోబడి ఒక చిన్న పండు కొరకు. రోమాపత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది, నువ్వు సర్వ భూమిని లోపరుచుకోమని దేవుడు మనకు ఆధిక్యతను అనుగ్రహిస్తే ఒక పండుతో డిఫీట్ అయిపోయిన లైఫ్ మనిషి లైఫ్. దాని కొరకే ఈ బైబిల్ స్టోరీ అంతా. పండుతో మిస్ అయిన ఆ పారడైజ్ మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో దావీదు వేరు చిగురుగా, యూదా గోత్రపు సింహమ్మ, వధింపబడిన గొర్రెపిల్లగా, దావీదు తాళపు చెవి కలిగిన వాడుగా ప్రవేశించి మనకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదం. వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఒక వర్షిప్ను సూచిస్తాను, గమనించండి. 11వ వచనంలో క్రిస్మస్ అంటే వర్షిప్. 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలది దేవదూతలు చేసిన వర్షిప్ ఇది. క్రిస్మస్ రోజు జరిగింది. క్రిస్మస్ రోజు లూకాన్ అకౌంట్లో గుర్తిస్తాం. అంతటా ఆ దూతతో కూడా ఉండిన పరలోక సైన్య సమూహం. ఆ రోజు హెవెన్ కేమ్ డౌన్ టు ది ఎర్త్. పరలోకమంతా దిగి వచ్చింది టు సెలబ్రేట్ ది మెసానిక్ బర్త్. దావీదు చిగురు వేరు ఆయన జన్మదినను సెలబ్రేట్ చేయడానికి. ఆలోచన చేయండి, ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఎంతమంది ఉంటారని. కోట్ల కొలది దేవదూతలు వచ్చి క్రిస్మస్ రోజు చేసిన సెలబ్రేషన్ లిటరల్గా జరిగింది, హిస్టారికల్గా జరిగింది. విజన్ కాదు, అది కల కాదు. ఒక సాంగ్ పాడుతుంటాం కదా మన, రారే చూతాము రాజస్థుతిని. అందులో ఒక సెంటెన్స్ ఉంది, కల కాదు కళ్ళ కాదు, ఫ్యాక్ట్ అది. ఆకాశం నుండి క్రింది వరకు దేవదూతల సమూహం కోట్ల కొలది. ఆ క్రిస్మస్ రోజు జరిగిందే ప్రకటన గ్రంథంలో జరుగుతుంది. ఎందుకంటే క్రిస్మస్ పర్పస్ ఈజ్ ఫర్ ది ల్యాంబ్ ఆఫ్ గాడ్ టు బి స్లెయిన్. ఆ రక్తంతో పరిశుద్ధపడిన అనుభవం మనకున్నట్లయితే ప్రభుని స్తుతిద్దాం. 12వ వచనం, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. ఆ గొర్రెపిల్ల ఇన్ఫ్లుయెన్స్ మన జీవితంలో ఉన్నట్లయితే ఉండవలసిన ఇంప్లికేషన్స్: 1 శక్తి, 2 ఐశ్వర్యం, 3 జ్ఞానం, 4 బలం, 5 ఘనత, 6 మహిమ, ఆ తర్వాత ఆయన వర్షిప్ స్తోత్రం. ఈ 7 అనుభవాలు మన జీవితంలో ఉన్నట్లయితేనే అది పరిపూర్ణమైన క్రిస్మస్. 13వ వచనం, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టం అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన ఉన్నవానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనత మహిమ ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఆమెనని చెప్పాలి, కారణం ఏంటంటే ఆయన పేరు ఆమెన్. ఆమెన్ అంటున్నామంటే ఆయన పేరును ఉచ్చరిస్తున్నామని. సో ఆ టైటిల్స్ మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, మెసానిక్ టైటిల్స్. ప్రకటన గ్రంథంలో దావీదు తాళపు చెవిగలిగిన వాడు నిన్ను నన్ను లాకింగ్ అన్లాకింగ్ చేసినప్పుడు నిజమైన క్రిస్మస్. రెండవదిగా వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నీ జీవితంలో నా జీవితంలో ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడి ఉన్నామన్న నిర్ధారణ. 3 యూదా గోత్రపు సింహం మన జీవితాల్లో మనకు అనుగ్రహిస్తున్న విక్టరీ. 4 ఆయన దావీదు వేరు చిగురు మన జీవితంలో స్ప్రౌటింగ్ అవుతున్న హోలీనెస్. ఆ తర్వాత ఆయన మనకు అనుగ్రహించిన హై స్పిరిచువల్ స్టేటస్, పవర్, రిచెస్, విజ్డమ్, ఆనర్, గ్లోరీ, ఇవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు.
ఆయనను ఆరాధించినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాలు మనం పొందుతాం. కానీ ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఉదయకాలంన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, దావీదు తాలపు చెవి కలిగిన వాడు, యూదా గోత్రపు సింహం, దావీదు చిగురు, ఆయనను మనము ఆరాధించి ఆయన అనుగ్రహించే అద్భుతమైన క్రిస్మస్ను సెలబ్రేట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించును గాక. చివరిగా ఒక టైటిల్ ఉంది, సూచించి సందేశాన్ని ముగిస్తాను. ఆ దావీదు వేరు చిగురుగా ప్రవేశించిన ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్క. ఐఎమ్ ది రూట్ అండ్ ఆఫ్ షూట్ ఆఫ్ డేవిడ్, బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్. పేతురు అంటాడు, వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు. అది క్రిస్మస్. ఆ సెంటెన్స్ చూద్దాం. పేతురు రాసిన రెండో పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు. ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు. అంతవరకు ఏం జరుగుతుందంటే చీకటిలో వెలుగుచు దీపం. రోజు ఆయన మనల్ని వెలిగిస్తూనే ఉన్నాడు. చీకటిలో ఉన్న మనల్ని ఆయన వెలిగిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మన హృదయంలో ఉదయిస్తాడో అప్పుడు బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్ ఎక్స్పీరియన్స్ మనం పొందుతాం. మనందరికీ క్రిస్మస్ సందర్భంలో మెస్సయా ఆపాదిస్తున్న టైటిల్ ఏంటంటే, యూ షుడ్ బి బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్. ప్రకాశమానమైన వేకువ చుక్క వలె, ఆకాశమందలి జ్యోతుల వలె వర్ధిల్లు కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక.